జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. సప్తమో అధ్యాయాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః విజ్ఞానయోగః. ఈ అధ్యాయం యొక్క పేరు విజ్ఞాన యోగము. అలానే ఈ అధ్యాయానికి జ్ఞాన విజ్ఞాన యోగం అని కూడా దీనికి పేరుంది. అంటే ఆచరణాత్మకంగా జ్ఞానాన్ని మనము ఎలా అనుభవించాలో తెలియచేయబడేటువంటి అధ్యాయము కనుక దీనికి విజ్ఞాన యోగం అనే పేరు వచ్చింది. మనకి గడిచినటువంటి 6వ అధ్యాయం అంతా కూడా ధ్యాన యోగ ప్రస్తావన చేశారు. ఆ ధ్యాన యోగములో యోగి ఎలా ఉండాలి, ధ్యానాభ్యాసం ఎలా చేయాలి ఇత్యాది అని కూడా వర్ణిస్తూ చివరికి వచ్చేటప్పటికి యోగివే కమ్ము అర్జునా అని అతనికి ఆనతిస్తూ యోగి అయినటువంటి వారిలో యోగుల్లో ఎవరు ఉత్తమ యోగులు, మేటి ఎవరి గొప్పవారు అనేదాన్ని తెలియచేస్తూ కూడా చివరిగా భక్తి యోగాన్ని ప్రశంసించారు ఇక్కడ. ఎందుకంటే ఎంత యోగి అయినప్పటికీ కూడా పరమాత్మ యందు తత్పరత కలిగినటువంటి శ్రద్ధ, ఆ విశ్వాసము, భక్తి భావన కలిగినటువంటి వాడే యోగుల్లో మేటి అని చెప్పారు. కనుక ఆ విధంగా యోగాన్ని అనుష్ఠానం చేయటానికి యోగాభ్యాసము మనము ఆచరిస్తున్నప్పుడు ఆచరించేటప్పుడు కూడా భగవంతుని యొక్క ఆ భక్తి భావన మనకి కావాలి అని, అది పెరగాలి. అది ఉండాలి అంటే భగవంతుడు ఎట్టివాడో, పరమాత్మ తత్వం ఎటుదో కూడా మనకి తెలియాలి. కనుక ఆ భక్తి, ఆ విశ్వాసం మనకి ఇంకా ఉన్మడించాలంటే భగవంతుని యందు భక్తి అనేది ఇంకా అభివృద్ధి కావాలి అంటే మరి పరమాత్మ తత్వం ఎట్టిదో కూడా మనకు తెలియచేయాలి. కనుక భగవానుడు ఇక్కడ ఈ విజ్ఞాన యోగం ద్వారా పరమాత్మ ఎలా ఎలా ఈ జగత్తులో అంతటా నిండి ఉన్నారో మనకి ఈ యొక్క విజ్ఞాన యోగం ద్వారా తెలియజేయబోతున్నారు. అలా తెలియజేయబోతూ భగవానుడు ఒక ప్రతిజ్ఞాపూర్వకమైన ఒక శ్లోకాన్ని శ్రీ భగవాన్ మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానుడు చెప్తున్నారు, ఓ అర్జున, నాయందే మనస్సు పెట్టి నన్నే గతిగా నమ్ముకుని యోగమునకు ప్రయత్నించవలసిన నీవు నిస్సంశయముగా నా సంపూర్ణ స్వరూపమును ఎట్లు తెలుసుకొనగలవో చెప్పేదను వినుమన్నారు. యోగాభ్యాసం చేస్తున్న వారికి మానసిక స్థితి ఎలా ఉండాలో ఈ శ్లోకములో మనకి భగవానుడు వివరించారు. కేవలము యోగాభ్యాసము చేయడం ఒక్కటే కాదు, ఆ యోగాభ్యాసములో మనసు తదనురీతిగా ఉండాలి. అనుగుణంగా ఆ పరమాత్మ భావంతో అది నిండిపోవాలి. ఏమంటున్నారు ఓ అర్జున, నాయందే మనస్సు పెట్టి. కనుక మనసు యొక్క భావనంతా కూడా ఆ యోగాభ్యాసికి ఎలా ఉండాలి, పరమాత్మమయంగానే భగవంతుని యొక్క భావనతోటే ఉండాలి తప్ప అన్య భావన లేనిదై ఉండాలి. భౌతికములో ఇంక ఏ భావన లేనిదై ఉండాలి. తన యందు తానై ఉన్నటువంటి ఆత్మయందే ఆ మనసు నిశ్చలంగా ఆ భావనతోటే పదే పదే. అందుకే మనసు పదే పదే బయటికి పోతున్నా దాన్ని మరల మరల లోపలికి తెచ్చుకోమని చెప్పారు మనకి ఈ యొక్క ధ్యాన యోగములో. నెమ్మది నెమ్మదిగా దాన్ని లోపలికి తీసుకురమ్మన్నారు. అలాగ మనస్సుని అలా ఏకాంతములో ఏకాగ్రతగా పరమాత్మ యందే పరమగతిగా నమ్మి దాని మనసు పెట్టి నన్నే గతిగా నమ్ముకుని, అంటే ఇంకా ఎక్కడికి కూడా వేరే ఇంకా ఎక్కడికి పోవడానికి ఇంక వేరే ఏమీ లేదు అనేది దానికి నిశ్చయం వచ్చేయాలి. ఆ మనసుకి గతి అంటే నా గతి ఇంక ఇదే, ఇంక అన్య గతులు లేవు, నేను పొందవలసిన గతి ఇదే ఉన్నది, నేను ఎక్కడ ఏ గతిలో ఉండాలో ఆ గతిలోనే ఉన్నాను, ఇంకా మరొక గతి నాకు అవసరము లేదు అన్నంత నిశ్చింత మనసుకు రావాలి. ఎలా అయితే అనేక చోట్ల తిరిగి 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 తన స్వస్థానం అంటే తన సొంత ఇంటికి చేరిన వాడికి ఎంత హాయిగా ఇంకా తన ఇంట్లో తాను స్వస్థతని పొందుతాడో అలాగా
పరమాత్మ యొక్క స్థానమనే పరమగతిగా ఎంచిన వాడే, ఇంకా దిక్కులు చూడనటువంటి వాడే, ఎక్కడికి పోవాల్సిన అవసరము లేనటువంటి స్థితి కలిగిన మనసు ఉండాలి. అటువంటి మనసు కలిగి ఏ పరమగతిగా నమ్ము అప్పుడు యోగమునకు ప్రయత్నించాలట. కనుక యోగాభ్యాస యొక్క దీన్ని భక్తి అనొచ్చు, అర్పణ అనొచ్చు. ఏ విధంగా అనుకున్నా మనకి తప్పకుండా యోగము అనేది అభ్యాసము భావన, ఈ నిర్మల భావన, ఈ ప్రేమ భావన, ముఖ్యంగా భగవంతుని యందు ప్రియ భావన, ఇది అటువంటి ప్రియత్వ భావన పెట్టుకుని కనుక చేయగలిగితే ఆ యోగము చక్కగా జరుగుతుంది. ఒకవేళ నిజంగా యోగాభ్యాసమునందు ఏవైనా దోషములు జరుగుతున్నా అవన్నీ కూడా పరమాత్మ కృప వల్ల సవరించబడుతూ ఉంటాయి కూడా. మహనీయులుని దరిచేర్చైనా సవరిస్తారు, లేదా అంతరములోనే అవి సవరించబడుతూ ఉంటాయి కూడా. కనుక ఎందుకంటే అనుకుని ధ్యానం చేస్తున్నాము తెలుసుకుని చేయాలి. ఎప్పుడు కూడా మనము ఎక్కడికి చేరుకోవాలన్నా ముందు అక్కడ అడ్రస్ అంటే చిరునామా, ఆ యొక్క ప్రదేశానికి చేరుకోవడానికి దారి మార్గాలని తెలుసుకుని ఎలా వెళుతున్నామో అదేవిధంగా పరమాత్మని పొందడానికి, పరమాత్మ యొక్క భావన చేయటానికి అనుగుణంగా పరమాత్మ యొక్క స్థితి ఏటతో కూడా మనకి విశదంగా తెలిసినట్లయితే ఆ భావాన్ని నిలుపుకోవడం చాలా సునాయాసమవుతుంది. కావున భగవానుడి ఇక్కడ దాన్ని తెలియజేస్తున్నారు, అర్జున నిన్ను యోగి కమ్ము అని చెప్పాను. యోగి అయ్యుండి కూడా ఎలా ఉండాలంటే నాకు అర్పించిన మనసు కలిగిన వాడవై ఉండు, కానీ ఆ మనసును అర్పించాలంటే నేను తెలుసుండాలి, నీకు నా తత్వం ఏమిటో తెలియాలి, కనుక దాన్ని నీకు ఇప్పుడు విశదంగా తెలియజేస్తా అని పరమాత్మ అర్జుని యందు, తద్వారా సర్వ ప్రాణికోట్లు అంటే అందరూ సాధకులు యందు కూడా ఎంతో కృపతో ఇప్పుడు ఆయన మనకి ఆ పరమాత్మ తత్వం, తన తత్వం ఏమిటో విశదీకరిస్తులా చెప్తున్నారు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యవశిష్యతి. జ్ఞానముతో కూడా తెలుసుకున్న మీదట తెలుసుకొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదు. జ్ఞానము శాస్త్రీయ జ్ఞానం అన్నారు. అంటే కేవలము శాస్త్రములో ఉండేటువంటి జ్ఞానమే కాదు, శాస్త్రములో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అనుభవంతో జోడించుకుని ఆ రెండింటినీ సమన్వయం చేసుకుంటే కలిగేది ఏదైతే ఉందో అట్టి జ్ఞానాన్ని ఇప్పుడు నీకు నేను పూర్తిగా చెబుతున్నాను. ఇక దీన్ని తెలుసుకొని మీదట తెలుసుకోవలసిందంటే ఇంకేమీ ఉండదట. ఇంకా ఏదైతే తెలుసుకుంటే అది పూర్ణమైపోతుందో అటువంటి జ్ఞానాన్ని నీకు తెలియజేస్తున్నాను. దీనికి మించింది మరి ఒకటి ఏది కూడా ఇంకా లేనే లేదు. అటువంటి అనుభవ శాస్త్రీయ జ్ఞానాన్ని మేళవించి ఇప్పుడు నీకు నేను జ్ఞానబోధ చేస్తున్నాను అర్జున అని చెప్పి భగవాన్ ఉద్బోధ చేయడం వల్ల ఇది మనందరికీ కూడా ఎంతో ఉపయోగపడేటువంటి ఉద్బోధగా భావన చేసి మరి ఏమని చెప్తున్నారో తెలుసుకుందాం. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ జటతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నించేవాడు ఏ ఒక్కొనొక్కడో ఉంటాడట. అటువంటి ప్రయత్నపరులైనటువంటి సిద్ధులలో కూడా యథార్థముగా నన్నెరిగిన వాడు ఏ ఒక్కడో అన్నారు. అంటే మనుషులనే వాళ్ళు కోటాను కోట్లు ఉండొచ్చు. అసలు మానవ జన్మే చాలా దుస్తరం. అది మనకి చాలా అనేక జన్మల పుణ్య పరిపక్వత వల్ల కలిగినదే ఈ మానవ జన్మ అని చెబుతారు. ఎక్కడెక్కడో జీవుడు తిరిగాడి అంటే మన జీవుడి యొక్క ప్రయాణము అనేక విధాలుగా జరుగుతుంది అని చెప్పి కొన్ని శాస్త్రాల్లో మరి కొంతమంది గురువులు చెప్తున్నారు. అంటే ఎక్కడో లోహ సంబంధమైన జన్మలు వస్తాయట. ఆ లోహ సంబంధమైనటువంటి జన్మలన్నీ కూడా కొంతకాలం చాలా సంవత్సరాలు మనం గడిపి అక్కడి నుంచి శిలా సంబంధమైన జన్మలకు వచ్చి ఆ శిలల యొక్క పరిపక్వత వల్ల అక్కడ అనుకోకుండా జరిగే పుణ్య పరిపక్వత వల్ల అక్కడి నుంచి వృక్ష సంబంధమైన జన్మల్లోకి వచ్చి ఆ వృక్ష సంబంధమైన జన్మల్లోంచి కూడా మళ్ళీ కొన్ని పుణ్య పరిపక్వత కలగడం వల్ల అప్పుడు
పశుపక్షాదుల జన్మల్లోకి వచ్చి, ఆ పశుపక్షాది జన్మల్లో చివరిదైనటువంటి గోవు జన్మకొచ్చి ఆ తదుపరి మానవ జన్మ కలుగుతుంది అని చెప్తారు. ఇంతకాలం మనము ఇలాగ జీవుడు మానవ జన్మకు రావాలి అంటే ఎంత సమయం పడుతుందో, ఎంత ప్రయాసపడాలో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ లోహ సంబంధమైన శిలా సంబంధమైనటువంటి జన్మలకు వెళితే ధరించాలి అంటే స్వప్రయత్నం ఉండదు. అక్కడ స్వప్రయత్నంతో సాధించలేదు. ఎందుకంటే అవి జడములుగా ఉంటాయి. అప్పుడు చైతన్యం ఉన్నప్పటికీ కూడా జడములుగా ఉంటాయి కనుక అవి ప్రయత్నము చేయలేనివి ఉంటాయి. ఆ స్థితిలో జన్మకు వచ్చినప్పుడు మరి అక్కడి నుంచి మళ్ళీ తరించాలి అంటే, ఉత్తమమైన జన్మలకి వెళ్ళాలి అంటే కొన్ని వేల సంవత్సరాలే పట్టొచ్చు. అది కూడా ఇంకొకరి ఎవరో ఒక సహాయం ఉంటేనే మనము తరించగలుగుతూ ఉంటాం. అంటే ఒక శిల ఉందనుకోండి, ఆ శిల తరించాలంటే తనకు తానుగా ఏమి చేసుకోలేదు. మరి ఎలా అంటే ఆ శిల ఉపయోగపడే విధానాన్ని బట్టి వాటికి మళ్ళీ జన్మలు నిర్ధారణమవుతాయని చెప్తారు. అంటే ఆ శిల ఉపయోగపడడానికి ఎవరో ఒకరు దానికి మార్గాన్ని ఎంచుతూ ఉంటారు. అంటే ఒకే రాయి తీసుకెళ్తాం. ఒక రాయిని మనము దేవాలయంలో విగ్రహంగా చెక్కొచ్చు, లేదా ఇంకొక రాయిని ఇంకేదో విధానానికి ఒక పనికిరాని పనికి చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ ఆయా పనుల్లో అవి వినియోగించడం అనేది అవి మాత్రం చేసుకోలేవు. ఎవరో ఒకరు తోడ్పాటు చేస్తే తప్ప, వాటికి సహకారం చేస్తే తప్ప అవి ఏమీ చేయలేవు. కానీ ఆ రాళ్ళు కూడా మరి తరించాలంటే ఏదో రకంగా తరించవలసింది. ఒక రాయిని తీసుకొచ్చి మన దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తారు. చూడండి, ఒక ఊర్లో చెప్తూ ఉంటారు ఒక కథలో, ఒక ఊరి 2 రాళ్ళు ఉండేయట. ఆ 2 రాళ్ళు, ఒక రాయి బల్లపరుపుగా ఉంది, రాయి చాలా సూదిగా ఉందట. సరే, ఆ రాళ్ళు 2 ఎక్కడున్నాయంటే బాట పక్కన అవి పడి ఉంటే ఆ దారిని పోతూ వెళుతూ వస్తూ ఉన్న పేద తీర్చుకోవడానికి అప్పుడు ఆగినప్పుడు అక్కడ బల్లపరుపుగా రాయి మీద కూర్చుంటూ ఉండేవారు. ఎవరు కూర్చునేవారు కాదు. ఉండడం వల్ల అది అనువుగా ఉండేది కాదు కనుక ఉపయోగించేవారు కాదు. చూసావా, నువ్వు ఆ విధముగా ఉండడం వల్ల బల్లపరుపు వల్ల అందరూ నిన్ను వాడేసుకుంటున్నారు, అందరూ నీ మీద ఎక్కి కూర్చుంటున్నారు. నేను ఇలాగ పడుచుకుని ఉండడం వల్ల నన్ను ఎవరు కూడా ఏమి చేయట్లేదు. సరే, నీ గతి అలా ఉంది, ఏడు, నేనే చాలా గొప్పవాడు అనుకుని ఎర్రవీగుతూ సూదిగా పైకి పెట్టుకుని ముఖం ఉండేదట. ఉంటే సరే ఏదో ఒకటి కానివ్వు, నేను ఇలా ఉన్నాను కనుక అందరూ ఏదో కూర్చుంటున్నారు, పోనెళ్ళే కూర్చోనివ్వు అని చెప్పి ఆ రాయి అంటూ ఉండేదట. అలాగా ఆ రాయి చాలా కాలం ఎంతో మందికి ఉపయోగపడింది. అలుపు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఆ రాయి మీద కూర్చుని ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్పుకునేవారు. అందులో ఎందరో భగవద్భక్తులు కూడా ఉన్నారు, ఎందరో మహనీయులు కూడా ఒక్కొక్కసారి ఆ రాయి మీద అలుపు తీరారు. ఈ అందరి యొక్క స్పర్శ వల్ల ఆ రాయి పునీతమై దాని జన్మ చరితార్థం కావాలి కనుక మరి దానికి ఒక అవకాశం వస్తుంది. అప్పుడు తప్పకుండా ఆ రాయి ఏమి చేయలేకపోయినా ఆ గ్రామంలో ఒక ఆలయం నిర్మాణం జరిగింది. విగ్రహానికి ఒక రాయి కావాలి కనుక ఆ గ్రామస్తులందరూ కూడా ఆ పక్కన ఉండేటువంటి అడవిలోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నప్పుడు ఈ బల్లపరుపుగా ఉన్న రాయి, సూదుగా ఉన్న రాయి రెండూ కనిపించినప్పుడు ఆ శిల్పిని తీసుకువెళ్ళి చూపిస్తే ఆ శిల్పి చెప్తాడు, ఈ బల్లపరుపుగా ఉన్న రాయి విగ్రహం చెక్కడానికి చాలా అనువుగా ఉంది, అది ఉత్తమమైన నాణ్యత కలిగినటువంటి రాయిగా భావించి దాన్ని తీసుకొచ్చుకుంటారు. అది తీసుకొచ్చుకుంటూ సరే ఈ రాయిని ఎలా తీసుకెళ్తున్నాం, పక్కన ఇంకో రాయి కూడా ఉంది, దాన్ని ఏదో రకంగా ఉపయోగించవచ్చు అని చెప్పి దాన్ని కూడా బండి మీద వేసి తీసుకొస్తారు. సరే, శిల్పి ఏం చేస్తుంటాడు, సరే రాయి ఉత్తమంగా ఉంది కదా, దాన్ని చెక్కాలి కదా, ఒక మంచి ముహూర్తం చూసి దాన్ని పలానా యొక్క మూర్తిగా దాన్ని చెక్కమని ఆజ్ఞాపిస్తారు. ఆ శిల్పి చెక్కుతూ ఉంటే పక్కన కూడా ఈ రాయి పడి ఉంటుంది. అప్పుడు ఆ శిల్పి ఆ రాయి మీదకి ఎక్కి తన పాదాలతో తొక్కి ఆ ఊని పెట్టి కొడుతూ ఉంటే దానికి బాధ వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా అంటుందంట, పక్కనున్న రాయి చెప్తుంది, చూసావా, ఇప్పుడు వరకు నేను మంచిదాని ఏదో ఎంతో మందికి ఉపయోగపడుతున్నానన్నా, చివరికి నీకు ఈ గతి పట్టింది. ఆ శిల్పి చెక్కుతూ ఉంటే చెక్కేటప్పుడు వచ్చే బాధనంతటినీ కూడా నువ్వు అనుభవించవలసి వచ్చింది.
నువ్వు ఏడువు, నీ కర్మ అలా ఉంది, నేను చక్కగా ఉన్నాను చూడు, నన్ను తీసుకొచ్చి నన్ను ఏమీ చేయట్లేదు అని మురిసిపోతూ ఉంటుంది అహంతోటి. అప్పుడు కూడా పాపం అలా సహిస్తుంది రాయి. చివరికి చక్కటి ఆకారం రూపొందుతుంది. ఆ రూపొంది ఆకృతి దానికి చక్కగా మలిచి ఒక మూర్తిని తయారు చేస్తాడు ఆ శిల్పి. సరే, ఒక సుముహూర్తం నిర్ణయిస్తారు, ఆలయంలో ప్రతిష్ఠ చేయాలి విగ్రహాన్ని. అప్పుడు అందరూ కూడా ఈ రాయిని ఎంతో పూజ్యభావంతో అప్పటి వరకు కాళ్ళతో తొక్కారు, ఆ యొక్క ఉళ్ళతో కొట్టారు, అన్నీ చేసినటువంటి ఆ యొక్క రాయిని ఇప్పుడు ఎంతో పవిత్ర భావంతో అందరూ కూడా దాన్ని ఒక పట్టు వస్త్రాలతో కట్టి చుట్టి ఎంతో పరమ పవిత్ర భావంతో దాని ధాన్యం మీద పడుకోబెట్టి హాయిగా ఊరంతా ఊరేగించుకుంటూ తీసుకెళ్తూ సరే ఇంకెలాగూ ఈ రాయిని తీసుకొచ్చాం కదా, అప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఈ సూది కలిగినటువంటి ఈ రాయిని కూడా ఎక్కడో చోట వేద్దాం, తీసుకుపోదాం, దాన్ని కూడా దాని మీద ఎక్కించుకున్నారంట, ఆ శకటం మీద. సరే, ఈ రూపాన్ని దాల్చినటువంటి ఆ ఒక మూర్తి స్వరూపంగా ఉన్న ఆ రాయిని ఎంతో అందరూ కూడా చాలా భక్తి భావంతో ఆనందంగా దాన్ని ఊరంతా ఊరేగించి తీసుకొచ్చి ఒక సుముహూర్తములో తీసుకెళ్లి ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసి దానికి నేత్రదానం ఎంతా కూడా జరిపి అందరూ దాన్ని ఎంతో పవిత్ర భావంతో చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ రెండో రాయిని ఏమి చేద్దామా అని ఆలోచన వస్తే, సరే ఇది ఎలాగో సూదిగా ఉంది కదా, మనకి ఎలాగో కొబ్బరికాయలు కొట్టడానికి ఒక రాయి కావాలి కదా, దీన్ని ఇక్కడ పాతేద్దామని చెప్పి ఆలయం బయట దాన్ని ఎండలో ఒక చోట దాన్ని అక్కడ నిలబెట్టి ఆ రోజు ప్రతిష్ఠ అయింది కనుక అందరూ కొబ్బరికాయలు తెచ్చి ఎక్కడ కొడుతున్నారు, ఈ సూదుగా ఉండేటువంటి రాయి మీద కొట్టి అది తీసుకెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ మూర్తికి అర్పించి నమస్కరిస్తున్నారు. మరి చూడండి, ఇంతకీ ఇంక ఎప్పటికీ కూడా ఈ సూదుగా ఉండే రాయేమో ఈ కొబ్బరికాయలు కొట్టే రాయిగా ఇక్కడ పడుంది. మరి ఆలయంలో ఉండేటువంటి ఆ మూర్తి స్వరూపంగా మలచబడిన రాయేమో పూజనీయమైపోయింది. ఈ రెండింటికి వ్యత్యాసం ఎలా వచ్చింది? ఆ రాళ్ళు ఏమైనా చేసినాయి అంటే ఏమీ చేయలేదు. అప్పుడు ఏడుస్తుంది ఇది, అయినా చేసేదేమీ లేదు. కానీ అది ఉపయోగపడే విధానాన్ని బట్టి వాటికి ఆ పవిత్రత అనేది ఏ విధంగా ఆ స్థానం అనేది లభ్యమైంది. అలా ఆ రాయి రూపంగా ఉండేది కూడా పరిణతి చెంది క్రమక్రమంగా మళ్ళీ వృక్ష జన్మకు వెళుతాయట. ఆ రాయిలో కూడా జీవం ఉంటుంది. ఆ వ్యత్యాసం కోసం మాత్రమే కథ చెప్పుకున్న రాయి ఎలా తరిస్తుందండి, ఎప్పటికో అప్పటికి ఆ రాయిగా ఉన్నప్పుడు దేనికో దానికి ఉపయోగించి మళ్ళీ ఉత్తమ జన్మకు పోవాలి. అలా వృక్ష సంబంధమైన జన్మలకు వచ్చినప్పుడు కూడా ఆ యొక్క కట్టెగా మారి ఆ కట్టె దేనికైనా ఉపయోగపడవచ్చు. చూడండి, ఒకే కట్టె యజ్ఞ యాగాదులకు ఉపయోగపడుతుంది, అలాగే కాష్టము కాల్చడానికి ఉపయోగపడుతుంది, వంట చెరుగ్గా ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడే విధానాన్ని బట్టి మళ్ళీ దానికి జన్మలో పరిణితి. అలాగే పశుపక్షాది జన్మలు, అలా తర్వాత చివరి గోవు జన్మ, అటు పిమ్మట మానవ జన్మట. ఇందుకీ మానవ జన్మ అంటే మనకి ఇప్పుడు ఉంది కనుక దాన్ని చాలా తేలిగ్గా చూస్తున్నాం. ఏముందిలే, ఇలా పుట్టాం అలా వచ్చాం, ఇందులో పెద్ద విశేషం ఏముందనుకుంటున్నాం మనం. కానీ ఒక్కసారి మానవ జన్మకు రావాలనుకున్నప్పుడు రావాల్సిన స్థితి వచ్చినప్పుడు వెనక ఇంత జరిగితే తప్ప జీవుడు మానవ జన్మకు రాడు అని చెప్పి కొన్ని పురాణాలు చెప్తున్నాయి. కొంతమంది మహనీయుల యొక్క వాచేది. మరి ఇలా ఇంత కష్టపడితే కూడా రానటువంటి ఈ మానవ జన్మ వచ్చి కూడా భగవంతుని కొరకు ప్రయత్నము చేయువారు చాలా అరుదు. చెప్పాలి, చెయ్యని వారే ఎక్కువ, వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆది మనుషుల్లో భగవంతుని కొరకు ప్రయత్నించే వారిలో కూడా జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నం చాలా అరుదుగా ఉంటారు. మార్గం చేసేవారు ఉండొచ్చు, కానీ చిట్ట చివరికి దేని ద్వారా పరమాత్మని పొందాలో అటువంటి ప్రయత్నించువారు ఆ కొద్ది మందిలో మళ్ళీ అటువంటి ప్రయత్న పరులైనటువంటి సిద్ధుల్లో కూడా యథార్థముగా పరమాత్మను ఎరింగిన వాడు ఏ ఒక్కడో అన్నారు. ఇంతకీ చివరికి అనేక మందిలోంచి ఏ పరమాత్మ కనుక ఇది ఎంత కష్టమో, ఎంత దుర్లభమైన విషయమో, అటువంటి మానవ జన్మే ఎంత కష్టమైనదో. మరి ఈ మానవ జన్మ యొక్క విలువ ఎంత గొప్పదో కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఎప్పటికైనా ఆ ఒక్కొక్కడెవడో అది మనం కావాలి, ఎవరైనా సరే. ఆ ఒక్కడు మనమైనప్పుడే జన్మరాహిత్యం, అంతే తప్ప అది పొందలేకుండా అటు జ్ఞానసిద్ధి పొందకుండా ఎవ్వరము కూడా మళ్ళీ జన్మకు రానటువంటి స్థితిని పొందలేం.
అందరము కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే. అనాదిగా ఆదిలో మనం ఎవరై ఉన్నామో మళ్ళీ అదిగానే అయిపోవాలి. మనం ఎక్కడి నుంచి బయలుదేరామో మళ్ళీ అచ్చోటికే చేరిపోవాలి. ఈ మార్గ మధ్యములోని ఈ వృత్తాకారములోని ఎగుడు దిగుళ్ళన్నీ జరుగుతూ ఉంటాయి తప్ప యథార్థంగా మళ్ళీ ఆ వచ్చిన బిందువు ఎక్కడి నుంచి బయలుదేరామో, మనం ఏ ఆత్మస్థితి నుంచి బయలుదేరామో లోనే లయమైపోవాలి. కావున ఎప్పటికైనా ఎన్ని జన్మల తర్వాతైనా ఆ ఒక్కడు మనం అవ్వాలి, తప్పదు. ఆ అవి చివరికి జన్మరాహిత్యాన్ని పొందాలి. అటువైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ప్రతి జీవుడి యొక్క ప్రయాణం కూడా అలా ముందుకు వెళుతూనే ఉంటుంది. కాకపోతే కొంచెం హెచ్చుతగ్గులుగా అవుతూ ఉంటుంది. ఈ విధానాన్ని బట్టి ఆలోచించుకొని మన జన్మ అనేది ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. మానవ జన్మకు వచ్చాం, అంతో ఇంతో భగవంతుని యందు ఇచ్ఛ అంటే పరమాత్మ యొక్క అనుభూతి పొందాలనేటువంటి ఇచ్ఛతో ఉన్నాం. అంటే దాన్ని పొందాలనే అభిలాషక్తులమై ఉన్నాం. దాని కొరకు ప్రయత్నపరులమై ఉన్నాం. కానీ ప్రయత్నించడమే కడు గొప్పదిగా ఉండాలి. ఇక్కడ చాలా గొప్ప ప్రయత్నము చేయాలి. ఆ విధముగా చేసిన వాడెవడో తప్పకుండా ఆ పరమాత్మని అందుకోగలుగుతాడు. కనుక ఏ ఒక్కడు ఎవరోలే అని చెప్పి ఎవరు నిరాశపడవలసిన అవసరం లేదు. అందరము మళ్ళీ అక్కడికి పోవలసిన వాళ్ళమే. అందరికీ అర్హత ఉంది. ప్రతి వాడికి, ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి కూడా ఆ అర్హత ఉంది. కనుక ఆ అర్హతకు ఇప్పుడు మనం దగ్గరగా చేరువలో వచ్చాం కనుక చాలా ఉత్సాహంగా, ఆనందంగా, ఎంతో విశ్వాసంతో మన ప్రయత్నాన్ని మనం ముందుకి తీసుకువెళ్ళగలుగుతూ ఉండాలి. అయితే భగవానుడు తన యొక్క అపరాపరా ప్రకృతి గురించి తెలియచేస్తూ భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతేయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి 8 విధముల నా ప్రకృతి అంటే పరాప్రకృతి. ఈ యొక్క పరాప్రకృతి అంటే మాయ అనేది విభజింపబడి ఉన్నది. ఇదంతా కూడా పరమాత్మ నుంచి వచ్చినటువంటి ప్రకృతి. పంచభూతాలుగా చెబుతూ ఉంటాము కనుక భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఈ 5 పంచభూతాలు. అలానే మనస్సు, బుద్ధి, అహంకారము ఇవి అంతరములో ఉంటాయి. ఇవి భూతాలు కాదనుకుంటాం, కానీ ఇవన్నీ కూడా పరమాత్మ కంటే అన్యమైనవే, మాయకు లోబడినవే. ఈ అన్నింటినీ కూడా పరమాత్మ యొక్క ప్రకృతి జన్యములుగానే మనం తెలుసుకోవాలి. పరమాత్మ నుంచి ఉద్భవించినవిగానే, మాయతో ఉద్భవించినవిగానే మనము తెలుసుకోవాలి. ఇదే అపరా ప్రకృతి. ఇక అపరేయమితస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో ఏదం ధార్యతే జగతు. అయితే ఈ అపరా ప్రకృతి కాక మరి ఒకటి నా పరా ప్రకృతి కలదు. అది ఏమిటి అంటే జీవరూపమైనది. దాని చేతని ఈ జగత్తు అంతా కూడా ధరింపబడి ఉన్నది. ఈ అపరా ప్రకృతి కాకుండా ఈ యొక్క పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి యొక్క అపరా ప్రకృతి కాకుండా మరి ఒక పరాప్రకృతి కూడా ఉంది. అయితే అదంతా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే జీవరూపమై ఉన్నది, చైతన్యతత్వమై ఉన్నది, జీవతత్వమై ఉన్నది. దాని చేతని జగత్తు ధరింపబడి ఉన్నది. ఆ జీవత్వము చేతని ఈ యొక్క యావత్తు జగత్తు కూడా ఆధారపడి అంటే ధరింపబడి ఉన్నది. దాని చేతనే ఆ ధరింపబడి దేని చేత అయితే ఇదంతా ధరింపబడి ఉన్నదో దాన్నే పరాప్రకృతి అన్నారు. ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క శక్తి చేత ధరింపబడి ఉన్నది కనుక దాన్నే పరాప్రకృతి అన్నారు. అది జీవతత్వం అంటే జీవత్వం. మన దేహములో ప్రాణం ఉంది, చైతన్యం, అదే మనకి చైతన్యాన్ని ఇస్తుంది. ఆ శక్తి స్వరూపంగా ఉన్నది. ఆ జీవరూపమైనది ఏదైతే ఉన్నదో దాన్నే పరాప్రకృతి అన్నారు. కనుక ఈ విధముగా జగత్తంతా కూడా దాని చేతని ధరింపబడి ఉన్నదని చెబుతూ ఏతద్యోనీని భూతాని సర్వాణి చుపధారయ అహం కృష్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఈ నా అపరా ప్రకృతి నుండి జడ చేతన రూపములకు సర్వభూతములు కూడా ఉత్పన్నములగుచున్నవి. నేను సమస్త జగత్తు యొక్క
సృష్టి ప్రళయములకు మూల కారణునని ఎరుంగము అన్నారు. ఇక్కడ భగవంతుని యొక్క తత్వం ఏమిటో మనకి విశదీకరిస్తున్నారు. పరాప్రకృతి చెప్పారు, అపరాప్రకృతి చెప్పారు. పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం అనే అపరాప్రకృతి, అలాగే జీవతత్వంతో కూడిన పరాప్రకృతిని చెబుతూ ఈ రెండు ప్రకృతుల ఆధారంగానే కదలినటువంటి జడ చేతనం, ఈ కదిలినటువంటి రూపం మనం ఈ కంటితో చూడబడేటువంటి దృశ్యం యావత్తు కూడా ఈ అపరా ప్రకృతి నుంచి ఉత్పన్నములకు. ఈ రెండింటి ఆధారంగానే ఇవన్నీ కూడా ఒక విధంగా జగత్తు అనేది నడుస్తుంది. వీటికి ఆకృతి ఏర్పడి ఆ ఆకృతి లోపల ఒక శక్తి స్వరూపముగా ఈ యొక్క పరమాత్మ నుంచి వచ్చిన పరాప్రకృతి పనిచేయడం వల్లే ఈ జగత్తు వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే నేనే జగత్తు యొక్క సృష్టి ప్రళయ మూల కారణం యావత్తు బయటికి ఉద్భవమైనది అక్కడి నుంచి, మళ్ళీ కలిసిపోయేది లయమైపోయేది కూడా అక్కడే. కనుక యావత్తు జగత్తు యొక్క సృష్టి లయములకు కూడా నేనే కారుణ్ణి, ఈ రెండింటికి కూడా ఆధారము నేనయ్యున్నాను. ఇది బయటికి ఒక బుడగ వలె ఇలా ఉద్భవిస్తుంది, మళ్ళీ లోపలికి అది నాలోనే లయమైపోతుంది. కనుక నా నుంచి ఉద్భవించి మళ్ళీ నాలోనే లయమైపోయిన ఈ జగత్తు నాకంటే అన్యము కాదు అనే విషయాన్ని మనకు మునుముందు చెప్పబోతారు. కనుక పరమాత్మ ఈ విధంగా తన అపరా ప్రకృతుల గురించి ఈ విజ్ఞాన యోగంలో మనకి తెలియచేసి మరింత జ్ఞానాన్ని మనకి ఇస్తారు. అది మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.